అసలు ఎమ్మెల్యే అవ్వడానికి గల కారణం మీరు మీ ప్రచారాల్లో మీ మాటలేనా లేకపోతే మీ మావయ్య గారు మావయ్య గారు ఉండడం వల్ల ఆయన బ్యాక్ బోన్ అండి. నేను దాన్ని మాత్రం అనను. కొంచెం వరకు ఆబ్వియస్లీ నేను మాట్లాడేది కూడా జనాలకు నచ్చింది కాబట్టి నాకు ఓటేశారు. ఎందుకంటే ఇట్లనే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి అది నచ్చింది కాబట్టి వాళ్ళు ఓటేశారు. మీరు ఫస్ట్ డే ప్రచారంకి వెళ్ళినప్పుడు అసలు ఎలా మాట్లాడారు? మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారా మాట్లాడడానికి? లేదండి, నేను అనర్గళంగా మాట్లాడేశారు. నేను ఫస్ట్ డే ప్రచారంలో మాట్లాడినప్పుడు ఫస్ట్ స్పీచ్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్. నా ఫస్ట్ స్పీచ్ చూస్తే ఏంటి ఈ అమ్మాయి నిజంగా చేస్తుందా అనిపించేలాగా మాట్లాడుంటాను నాకు తెలిసినంత. అయితే కానీ తర్వాత మా అమ్మగారు ఉన్నారు, ఓకే, హాఫ్ డే ఉన్నారు. హాఫ్ డే తర్వాత నువ్వు చేస్తావు నాకు నమ్మకం ఉందని చెప్పి వెళ్ళిపోయారండి నన్ను వదిలేసి. నువ్వే ప్రచారం చేసుకో అని చెప్పి. అక్కడ నుంచి మా మామగారు ఎప్పుడు కూడా రాలేదు. ఓకే, మీరు ఒక్కళ్ళే? నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, నా ప్రచారం నేను చేసుకునేదాన్ని. నా మెయిన్ ఏంటంటే అండి, నేను స్పీచ్ ఐ కాంట్ గివ్ అండి. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. సంబడి రైట్స్ ఒక స్పీచ్ రాసి నాకు చదవని చెప్తే నా వల్ల కాదు. నా మనసులో ఉన్నది మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడతానని చెప్పి నేను అదే మాట్లాడాను. వాళ్ళకి జనాలకు కూడా ముచ్చట చెప్తానని చెప్పాను ఆ మైక్లో కూడా. నేను ఐ నెవర్ సెడ్ ఇప్పుడు స్పీచ్ డైరెక్ట్గా స్పీచ్ చెప్పేసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కూడా కాదు. సో మేబీ దట్ వాజ్ బిట్ అట్రాక్టివ్ ఆల్సో ఫర్ పీపుల్. సో పదే పదే ఒక ప్రచారం, ఒక విమర్శలు అయితే వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. సో లోక్సభ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మారుతారని చెప్పి ప్రచారం నడుస్తుంది. నిజంగా అది ఎంతవరకు నిజం? మీరు అది ఏమంటారు, నిన్న రేవంత్ అన్న అన్నట్టున్నారు. ఏంది ఎక్కడికి అసలు చెప్పడానికి సీఎం అంటే మాట్లాడేదానికి కూడా కొంచెం యూ షుడ్ హ్యావ్ దిస్ థింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి హీస్ ఇన్ అ సీఎం పొజిషన్, వై వుడ్ హీ గో ఇంటూ బీజేపీ అండి? ఎలా అనిపిస్తుంది? మీరు కూడా వినే ఉంటారు కదా. విన్నాను కానీ ఐఎమ్ షూర్ రేవంత్ అన్న నాకు తెలిసిన రేవంత్ అన్న హీ వోంట్ డూ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో బీజేపీ గురించి మీకు పర్సనల్ గా ఎలాంటి ఒపీనియన్ ఉంది? బీజేపీ గురించి పర్సనల్ ఒపీనియన్ అండి, నేను మేబీ నన్ను కాలేజ్ డేస్లో అడుగుంటే అరే ఆబ్వియస్లీ వెరీ నైస్ అది ఇది అని చెప్పుకుంటాం. కానీ మనం ఏజ్ అయికుంటూ వస్తే మనకు అర్థం అవుతుందండి. ఇప్పుడు మనం వీఆర్ నాట్ ఇప్పుడు మనమైనా వాట్ దే ఆర్ డూయింగ్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఒక సొసైటీలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ అ సెక్యులర్ ఇండియా అంటాం. అందరు ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటాం. దే ఆర్ స్పెసిఫైయింగ్. ఇప్పుడు నేనైనా హిందూనే అండి. ఇప్పుడు దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ ఇది అని. వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఒక సైడ్ డే తీసుకుపోయి దే వాంట్ టు రన్ ద కంట్రీ అంటే కొంచెం ఎక్కడో ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి. ఇప్పుడు నేను పర్సనల్గా నేను ఎంబీబీఎస్ చేసిన కాలేజ్ ఇస్ ముస్లిం కాలేజ్ అండి, షాదాన్లో చదువుకున్నాను. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో వీ ఆల్ గ్రూ అప్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ అండ్ హౌ కెన్ యూ జస్ట్ talk about one community and anpistadi personal level. So I won't say it is a political thing. On a personal level, that is a thought I have. Everybody is equal. ఇప్పుడు whenever నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారండి. నేను ఏం చెప్పాను? సో ఈక్వాలిటీ అనేది ఉండాలి, అప్పుడే ఒక కంట్రీ కెన్ గో ఫార్వర్డ్ అనుకుంటా. ఓకే, మీ మీద రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చాయి అంటే మీకు బాధగా? మీరు చెప్పాలండి, ఎందుకంటే నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను విమర్శలు వినను. వచ్చినా కూడా మా అంటే ఇది ఒకటే అండి, అత్తకి కోడలు చేసింది, కోడలికి అత్త, అదే ఎక్కువ నడుస్తున్నట్టుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ జనాలు చెప్పింది ఏంటని నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ లో చూడనండి. ఒకవేళ పర్ణికా రెడ్డి గారు కానీ సీఎం అయితే ఫస్ట్ సైన్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదై ఉంటుంది? అమ్మో, చాలా పెద్ద క్వశ్చన్. ఒకవేళ మీరు సీఎం అయితే మీరు తీసుకోబోయే పెద్ద డెసిషన్ ఏదై ఉంటుంది? I didn't think of it అండి. ఇప్పుడు ఆలోచించారు అంటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, ఎమ్మెల్యే అవుతాను అసలు థాటే లేకుండా ఎమ్మెల్యే అయిపోయారు. ఏమో నేను సీఎం అవ్వచ్చేమో పర్ణికా రెడ్డి గారు అవుతే అసలు. ఇప్పుడు నేను ఐ లీవ్ దట్ పోస్ట్ మన రేవంత్ అన్న గారికి ఉంచుతాను. నేను ఒకవేళ మీరు అన్నట్టు నేను ఆలోచిస్తే ఐ డోంట్ నో అండి. నేను అక్కడి వరకు ఐ డోంట్ థింక్. నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. సో దీనికి కూడా ఐడియాస్ తిప్పి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు కాకుండా. ఎందుకంటే మా ఐడియాస్ యంగర్ జనరేషన్ ఐడియాస్ వెరీ సూటిగా ఉంటాయి, కొంచెం డైవర్షన్స్. వాటిని
ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే యంగ్ జనరేషన్ అంటే మీరు కానీ యశస్విని రెడ్డి గారు కానీ. అంటే హీ రిసీవ్స్ ఇట్ వెరీ వెల్ అండి. ఒక సజెషన్ ఉందంటే తప్పకుండా వింటారు. ఓకే. ఎనీ ఇలా ఇలా చేయాలని సజెషన్స్ కూడా మాకు ఇస్తుంటారు. ఓకే. ఇప్పుడు వెనెవర్ వి గో కలిసినప్పుడు కూడా ఎలా ఉంది, బాగుందమ్మా, మంచిగా చేసుకో, ఫ్యూచర్ ఉంది, అది ఇదని మంచిగా మాట్లాడతారు. సో అది ఇన్స్పిరేషన్, మాకు అన్నీ ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ ఫియర్స్నెస్, ఏమంటారు, ఫియర్ అనేది ఉండదు ఆ మనిషికి, ఫియర్లెస్ అయినా. ఓకే. సో ఆ ఫియర్లెస్నెస్ కొంచెం నాకు కొంచెం ఉంటుందండి, దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇన్ అ రైట్ వే ఓకే. ఐ షుడ్ ఆబ్వియస్లీ బ్యాలెన్స్ మై సెల్ఫ్ అండ్ గో అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టూడెంట్ లాగా తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు తీసుకోలేను. ఆబ్వియస్లీ ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. సో ఆ ఆలోచన ప్రకారం వెళ్తాను. ఇంకా నేను సీఎం అవుతాను అనేది నేను ఇప్పుడే అననండి. నేను లెట్ మీ స్టే యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత.